తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. గోల్డ్ స్కీమ్ విన్నాం, గోల్డ్ లోన్ విన్నాం, గోల్డ్ ఎక్స్చేంజ్ కూడా విన్నాం. కానీ మోమోస్ ఫర్ గోల్డ్ ఇది చాలా విచిత్రంగా ఉంది కదా. ఇది ఏంటంటే ఉత్తరప్రదేశ్లోని డియోరియా అనే ఒక జిల్లాలో జరిగిన సంఘటన గురించి మనం మాట్లాడుకుందాము. 7th క్లాస్ చదువుతున్న ఒక పిల్లోడికి మోమోస్ అంటే చాలా ఇష్టం. అయితే ఆ మోమోస్లో ఎవరైతే స్టాల్స్ ఉంటాయో ఒక ముగ్గురు వ్యక్తులు కూడా ఈ అబ్బాయికి మోమోస్ అనేది చాలా ఇష్టంగా తింటున్నాడు, చాలా ఇష్టపడుతున్నాడు అని చెప్పేసి గ్రహించి, మీ ఇంట్లో ఉన్న గోల్డ్ని తీసుకొచ్చి మాకు రోజు ఒక్కొక్కటిగా ఇస్తూ ఉంటే నీకు ఎన్ని మోమోస్ కావాలంటే అన్ని మోమోస్ ఇస్తామని చెప్పేసి అతనికి చెప్పడం జరిగింది. చెప్పడంతో ఆ పిల్లోడు ఏం చేశాడంటే ఇంట్లో ఉన్న గోల్డ్లో రోజుకొక్క వస్తువు తీసుకొచ్చేసి ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వడం చేస్తూ వచ్చాడు. వచ్చిన తర్వాత అతనికి కావాల్సినన్ని మోమోస్ అసలు ఇక తింటూ చాలా హ్యాపీగా ఉంటున్నాడు. అయితే ఒక్కరోజు ఆ ఇంట్లో ఉన్న ఎవరైతే ఈ అబ్బాయి వాళ్ళ అక్క ఫంక్షన్ కోసం అని చెప్పేసి అలమారా ఓపెన్ చేసింది. ఓపెన్ చేసేసరికి గోల్డ్ అంతా లేదు. అరే ఏమైపోయింది అని చెప్పేసి అడిగేసరికి ఆ పిల్లోడు, నేను మోమోస్ అన్న వాళ్ళకి ఇచ్చేసాను కదా, నాకు ఎన్ని మోమోస్ కావాలంటే అన్ని మోమోస్ ఇచ్చేశారు, అందుకోసం అని చెప్పేసి నేను అన్న వాళ్ళకి ఇచ్చాను అని చెప్పేసి అన్న తర్వాత చాలా షాక్ గురైపోయి ఇమీడియట్గా ఎవరైతే ఆ బాబు వాళ్ళ ఫాదర్ ఉన్నారో ఆ ఫాదర్ వచ్చేసి అతను పూజారిగా పనిచేస్తూ ఉంటారు, ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందించారు. అయితే అక్కడికి వెళ్ళేసరికి ఆ మోమోస్ వాళ్ళు ఆల్రెడీ ఇంకా దుకాణం సర్దేశారు. ఎందుకంటే ఈ బాబు తీసుకెళ్ళి ఇచ్చిన గోల్డ్ విలువ అక్షరాల 85 లక్షల రూపాయలు. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు వెంటనే వెళ్ళిపోయిన తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే సీసీ కెమెరా ఫుటేజ్లన్నీ చూసేస్తే వాళ్ళు బీహార్ వైపు వెళ్ళినట్టుగా కూడా అటు తెలుస్తూ ఉంది. అయితే ఇంకా ఇది చాలా పెద్ద మొత్తంలో అమౌంట్, అదేవిధంగా వాళ్ళు ఎటు వెళ్ళారో సరిగ్గా తెలియట్లేదు. కాబట్టి పోలీసులు ఏం చేశారంటే 3 బృందాలుగా కూడా విడిపోయి ఆ వ్యక్తులను వెతుకోవడం స్టార్ట్ చేసేశారు. అంటే ఇక్కడ ఎవరి వైఫల్యం అనొచ్చు? కేవలము పిల్లాడికున్న మోమోస్ ఆశ వల్ల ఇంట్లో దాచుకున్న గోల్డ్ అంతా కూడా మనకు తెలియకుండానే అతను తీసుకెళ్ళి ఇవ్వడం అనేది జరిగిపోయింది. ఇక్కడ తల్లిదండ్రులు ఎంత కేర్లెస్గా ఉన్నారనేది చాలా మనకు కనిపిస్తూ ఉంది. ఎప్పుడైనా సరే మీరు పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తలు పాటించాలో అంత జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అలా లేని పక్షంలో ఇలాగే చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారు అన్నప్పుడు మనకు విలువైన వస్తువులు ఏవైతే ఉంటాయో అవి అందుబాటులో పెట్టే ప్రయత్నం అయితే చేయకూడదు. అలా ప్రయత్నం చేశారనుకోండి, ఇగో ఇలాగే ఆ పిల్లల్లాగానే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. కొంతమందికి పిజ్జాలు అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి బర్గర్స్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి చాక్లెట్స్ ఇష్టం ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి ఆ పిల్లోడికి ఏంటి మోమోస్ ఇంట్లో అడిగితే వద్దు అని చెప్పేసి అంటారు. ఈరోజు కొనిస్తారేమో ఒకరోజు, రేపు ఇంకా వద్దు అని చెప్పేసి అంటారు. దానికోసం అని చెప్పేసి వాళ్ళు ఆ అబ్బాయి ఏం చేశాడు, తెలుగు వస్తు ఇస్తే నాకు అతనికి తెలియదు, దానికి కాస్ట్లీ తెలియదు. అంటే మనం ఎంత కష్టపడితే డబ్బు వస్తుంది, ఎంత కష్టపడితే బంగారం కొనగలం అనేది పిల్లలకు తెలియదు. కాబట్టి వస్తువు ఏ కదా మనం ఇస్తున్నాము, నాకు కావాల్సినన్ని మోమోస్ ఇస్తున్నారు. వాడికి ఉన్నది మైండ్లో ఆ బుర్రకి, ఆ చిన్న బుర్రకి తట్టింది అంతే. కాబట్టి తీసుకెళ్ళాడు, ఇచ్చేశాడు. ఇక్కడ చూస్తే ఎవరు నష్టపోయారు? ఇంత కష్టపడి సంపాదించి మనం కూడబెట్టుకున్న గోల్డ్ అంతా కూడా దొంగల పాలైపోయింది. అది కూడా మన ఇంట్లో వాళ్ళు తీసుకెళ్ళి ఇవ్వడమే. కాబట్టి పిల్లలు ఎప్పుడైనా సరే ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా గ్రహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు చాలా వరకు ఉంది. ఇది అందరూ మర్చిపోతారు. పిల్లోడే కదా, ఆడుకుంటున్నాడు కదా, స్కూల్ నుంచి వెళ్ళి వచ్చేస్తున్నాడు కదా, ఏదో తినేసాను అంటున్నాడు కదా, ఫ్రెండ్స్ ఏదో కొన్నారంటున్నారు కదా, ఏదో అన్న వాళ్ళు ఇచ్చారంటున్నారు కదా, అంకుల్ వాళ్ళు ఇచ్చారంటున్నారు కదా అని చెప్పేసి అంటే వాళ్ళు ఎవరైనా సరే ఊరికే ఈ రోజుల్లో మాత్రం ఒక వస్తువు కూడా ఇవ్వట్లేదండి. రూపాయి పెట్టింది మనకి ఏది కూడా రావట్లేదు. కాబట్టి ఈ బాబుకి ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారు అనేది తల్లిదండ్రులు గ్రహించినా అయిపోయేది. లేదు అంటే మోమోస్ తింటున్నాను అని చెప్పేసి ఏదో ఒక సందర్భంలో పిల్లలు తల్లిదండ్రులతో కంపల్సరీ చెప్తారు. చెప్పినప్పుడైనా కూడా రోజు ఎవరిస్తున్నారా బాబు నీకు అని చెప్పేసి అడగాల్సింది పోయి ఏం పట్టించుకోకపోయేసరికి ఫంక్షన్కి చూసేస్తే గోల్డ్ అంతా మాయం. అక్షరాల 85 లక్షల రూపాయలు నష్టపోయారు. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురాలి? ఇప్పుడు వారి కోసమైతే గాలింపులు చేపట్టారు, వెతుకుతున్నారు. వెతికిన తర్వాత అప్పుడు గనక వాళ్ళు దొరికితే వారిపైన కేసు ఫైల్ చేసేస్తే అప్పుడు వాళ్ళు జైలుకి వెళ్ళడం అనంతా ఉంటుంది. కానీ ప్రధానంగా ఇప్పుడు మనము జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఎక్కడ? ముందుగా మన ఇంట్లో వాళ్ళకు చెప్పాలి. బయట వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడితే మనం ఏం రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళు మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారు, ఇలాంటి వస్తువులు తీసుకురమ్మంటున్నారు లేదంటే ఇలాంటివి చెప్తున్నారు అనేది కనుక పిల్లల దృష్టిలో ఉన్నప్పుడు మనకు చెప్పే అంత ఫ్రెండ్లీ నేచర్ కూడా పిల్లల దగ్గర మనది ఉండాలి.
అలా కాకుండా ఏదైనా షేర్ చేసుకోవడానికి పిల్లలు వెళ్తుంటే కట్ చేస్తుంటారు మాటని. ఆపురా బాబు నువ్వు ఆగు, నేను పనిలో ఉన్నాను. అలా కాకుండా ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మీరు వినే ప్రయత్నం చెయ్యండి. అప్పుడు మనకు వాళ్ళు ఏం చెప్తున్నారో తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఎన్ని రోజుల పాటు దాదాపుగా రోజుకొక్కటి తీసుకెళ్తున్నాడు అని అంటే ఎంత ఇది, ఏదో ఒక్క రోజు అయితే అబ్జర్వ్ చేయాలి కదా. ఏదో ఒక రోజు మన వస్తువులు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడమో, లేదంటే పిల్లోడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏంటిది, ఏం చేస్తున్నాడు అని చెప్పేసి కనుక్కోవడమో ఏం చేయకపోయేసరికి ఇలా అన్యాయంగా ఇంట్లో ఉన్న గోల్డ్ ఈ దొంగలు ఇంటికి రాకుండానే బయటికి వెళ్ళిపోవడం జరిగింది మనం సంపాదించుకుందంత. ఏదేమైనా సరే కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు గాలింపులు అయితే చేపట్టారు. వాళ్ళు దొరికారనుకోండి ఖచ్చితంగా పనిష్మెంట్ అయితే ఉంటుంది. మినిమం ఒక 5 సంవత్సరాల వరకు అయితే జైలు శిక్ష ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే చిన్న పిల్లోడితోటి దొంగతనం చేపించారు, దాంతోపాటు అంటే దొంగతనానికి ప్రేరేపించారు. ఇకపోతే దాంతోపాటు ఇంకొకటి ఏంటంటేను వీళ్ళు ఇక్కడ నమ్మించే ప్రయత్నం చేసి వాళ్ళు ఏం చేశారు, మోమోస్ అని చెప్పేసి ఆశ చూపించి మరి లేనిది క్రియేట్ చేసి ఆ వస్తువులు వేస్ట్ అన్నట్టుగా ఆ అబ్బాయికి చెప్పి, అంటే అది విలువైన వస్తువు అన్న విషయం వాడికి తెలియకపోవచ్చు. అందుకోసమనే పాత బంగారాన్ని తీసుకొస్తే అని ఒక వర్డ్ చెప్పారు అని చెప్పేసి అంటున్నారు మరి పోలీసులు. ఆ పాత బంగారం కొత్త బంగారం ఏముంటుంది, గోల్డ్ అంటే గోల్డే, అది ఎప్పటికైనా ఖరీదైందే. సో తీసుకెళ్ళి ఇచ్చేసరికి వాళ్ళు మంచిగా తీసేసుకోవడం వస్తువులు ముగ్గురు ఎవరైతే అక్కడ స్టాల్స్ పెట్టారో మోమో స్టాల్స్, ఆ ముగ్గురు కూడా పంచుకోవడం జరిగింది. ముగ్గురు ఒకటే రోజు ఇంకా అయిపోయింది కదా తెలుస్తుంది ఇంట్లో అని చెప్పేసి అన్న తర్వాత ఇంకా తీసుకురా అని చెప్పేసి అంటే మరి వాడు ఏం చెప్పాడు ఆ పిల్లోడు, ఇంకా వెంటనే దుకాణాలన్నీ సర్దేసి పరారు. సీసీ కెమెరా ఫుటేజ్కి సంబంధించిన ఆధారాలు మాత్రమే పోలీసుల దగ్గర ఉన్నాయి. వాళ్ళు వెళ్ళిపోయారు. వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా పోలీసుల దగ్గర లేదు. కాబట్టి ఎప్పుడైనా సరే ఇలాంటివి కూడా చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి మనం అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా వరకు ఉంది. పిల్లలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ మనము అన్ని మంచి మాటలు చెడ్డ మాటలు ప్రతిదీ నేర్పించే ప్రయత్నం అయితే చేయాలి. దాంతోపాటు బయట పెద్దవాళ్ళు స్నేహం చేస్తున్నప్పుడు దేనికోసం చేస్తున్నారు అనేది కూడా చెప్పే ప్రయత్నం చేయాలి. ఇలా వస్తువులు అడుగుతున్నారు అంటే మనది ఇది బంగారం, ఇది చాలా విలువైంది నాన్న, ఇది డబ్బు, ఇది మనం కష్టపడితేనే వస్తుంది, దీనికి ఇంత వాల్యూ ఉంటుంది, దీనికి ఇంత వాల్యూ ఉంటుంది, ఇది లేకపోతే మనకు సొసైటీలో వాల్యూ ఉండదు అనే పదాలు గనుక వారికి నేర్పించినట్లయితే అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వారు దానిని తీసుకెళ్లే ప్రయత్నం, అది మా అమ్మ కొడుతుంది, లేదంటే అది చాలా విలువైంది కదా అన్న మీరెందుకు అడుగుతున్నారు అని చెప్పడమో, లేదంటే అదే మాటను తీసుకొచ్చేసి తల్లిదండ్రులకు చెప్పడమో ఏదో ఒకటి జరుగుతుంది. అలా కాకుండా ఇలా చేయడం వల్ల ఏమైంది, అనవసరంగా ఇంట్లో అల్మారాలో దాచుకున్న గోల్డ్ అంతా వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడైనా సరే మనం పిల్లలపైన ఒక కన్నేసి ఉంచాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తే ఇలాంటి ప్రమాదం అయితే ఆ ఇంట్లో జరగకపోయేది. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, వస్తున్నారు, చదువుకుంటున్నారు, పడుకుంటున్నారు, లేస్తున్నారు, మళ్ళీ స్కూల్కి వెళ్తున్నారు అన్న ధోరణి కాకుండా ఎవరితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, ఎక్కడెక్కడికి వెళ్తున్నారు అనేది కూడా అబ్జర్వ్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉందని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా సరే కానీ కేవలం తినే వస్తువైన మోమోస్ వల్ల 85 లక్షల రూపాయలు, అది కూడా స్వంత ఇంట్లో ఉన్న కొడుకే తీసుకెళ్ళి ఇవ్వడం అనేది మరీ చాలా హృదయ విదారకమైన సంఘటన. ఏదేమైనా సరే ఆ పిల్లోడికి తెలియదు కాబట్టి ఈ పని చేశాడు. చూద్దాం, ఆ దొంగలు దొరికితే మాత్రం ఖచ్చితంగా 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. దాంతోపాటు కూడా ఆ గోల్డ్ అంతా కూడా రికవరీ చేస్తారు. 85 లక్షల విలువ అని చెప్పేసి అంటున్నారు కదా, ఏ వస్తువులు ఏంటిదని చెప్పేసి కూడా ఇమేజెస్ చూస్తారు. చూసిన తర్వాత ఎలాంటి పోయారు, ఏంటిది, ఎక్కడైనా సేల్ చేశారా అని చెప్పేసి కూడా ఆ ఇమేజెస్ అన్ని తీసుకొని అన్ని షాప్స్ కూడా పంపించడం జరుగుతుంది. ఇలాంటిది మీ దగ్గరికి ఏమైనా సేల్కి వచ్చినా, లేదంటే ఎవరి దగ్గరికైనా వచ్చినా కూడా మీరు దీనిని గుర్తించి మాకు చెప్పండి అని చెప్పేసి పోలీసులు అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అన్ని గోల్డ్ షాపులకు మాత్రం ఇలాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. ఏదేమైనా సరే కానీ ఇలాంటివి కూడా జరుగుతున్నాయి, జాగ్రత్త. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information,
Please subscribe iDream. And don't forget to subscribe to iDream.